చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా వరకు మనం డైరెక్టర్స్ ఆర్ సీనియర్ లీడర్స్ ఆర్ సీనియర్ డైరెక్టర్ అంటే రకరకాల కంపెనీలు రకరకాల డిజిగ్నేషన్ ఉన్నాయి, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్స్. వీరికి చిన్న సజెషన్ అండి, మీకు తెలిసే ఉంటుంది బట్ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను. లీడర్ అనేవాళ్ళు బేసికల్గా న్యూట్రల్గా ఉండాలి, ఫేవరిజం ఉండకూడదు. ఒకటి, రెగ్యులర్గా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, టైం మెయింటైన్ చేయాలి. మీ తోటి మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. అంతకుముందు నేను ఒక వీడియో చేశాను, కస్టమర్తో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి. ఇవన్నీ మన తోటి కొలీగ్స్తో కో వర్కర్స్తో మాట్లాడినప్పుడు, కో ఏజెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా నేను లీడర్ కదా, నా జనరల్గా ఈ స్క్వేర్ అని చెప్తాను. ఈగో అండ్ ఎక్స్పీరియన్స్ ఈస్ కిల్లింగ్ ది బిజినెస్. అది పక్కన పెట్టేశానండి. మనం ఒక వ్యాయామంకి వెళ్ళాం అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే ఆయన చెప్పులు ఇప్పే వస్తారు కానీ చెప్పులు ఇప్పుకుంటారు. అక్కడ ఎంత పెద్దోడైనా గురువు గారు ఏం చెప్తున్నారో, యోగా గురువు గారు అదే చేయాలి. ఎక్కడ వంగమంటే అక్కడ వంగాలి, ఎక్కడ నిల్చోవాలంటే అక్కడ నిల్చోవాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, ధ్యానం చేయాలంటే ధ్యానం చేయాలి. ఎందుకంటే ఐఏఎస్ అనేది పక్కన వదిలేశారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఒక లీడర్గా ఉన్నప్పుడు, ఒక ఏజెంట్గా ఉన్నప్పుడు కూడా, ఎస్పెషల్ లీడర్గా ఉండేటప్పుడు ఈగో ఎక్స్పీరియన్స్ తీసేసేయండి. అండ్ డోంట్ షో డిపెండెన్సీ ఆన్ ది ఏజెంట్. అంటే మీరు లీడర్గా ఉండి ఈ ఏజెంట్ వల్లే నేను బతుకుతున్నాను అని పేరు ఉండకూడదండి మీకు. ఎందుకంటే అది యాజ్ అ లీడర్ యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. మనం ఏదైనా వర్క్ ఇచ్చి వాళ్ళు చేయలేకపోతే మనం దగ్గరుండి వేలు పట్టుకొని నడిపించి వాళ్ళకి చేసి ప్రూవ్ చేసి చూపించాలి. మనకి తెలియని వరకు ఏం చెప్పకూడదండి. మనం చెప్పామంటే మనకు దాని మీద మంచి గ్రిప్ ఉండాలి, పట్టు ఉండాలి, అప్పుడే చెప్పాలి. లీడర్స్గా ఫేవరిజం ఉండకూడదు, గివప్ నేచర్ ఉండకూడదు, లేజీనెస్ ఉండకూడదు. అండ్ ఎవరైనా కష్టపడితే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు అర్న్. మనకి జీవితంలో గోల్ అనేది ఉండాలి. చాలామంది నేను అడిగినప్పుడు, మనం కూడా ట్రైనింగ్కి వెళ్ళాను కంపెనీకి, గోల్ అడిగితే చెప్పలేకపోతున్నాం. మీరు గోల్ లేనప్పుడు ఎలా చేస్తారండి? మీరు చాలామంది ఎంప్లాయ్మెంట్ ఈజీ అనుకుంటారు. ఎంప్లాయ్మెంట్ చేస్తే 10, 20, 30, 40, 50. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా స్టార్టింగ్ శాలరీ 1 lakh. అంటే ఎంత కష్టపడితే 1 lakh వస్తుందండి. మీకు ఇక్కడ ఒక డీల్ చేస్తే 1 to 2 lakhs వస్తుంది. కాబట్టి నేను అనేది అంటే మీ గోల్ ఉండాలి. మీరు జీతం కోసం పనిచేస్తే రియల్ ఎస్టేట్కి రాకండి. జీతం మీద బతుకుదాము అనుకుంటే రియల్ ఎస్టేట్కి రావద్దు దయచేసి, మీకు కెరియర్ పాడవుతుంది. జీవితం కోసం వస్తున్నాను, లైఫ్ స్టైల్ కోసం వస్తున్నాను అంటే రియల్ ఎస్టేట్కి రండి. మీరు అనుకునేది అలా సాధిస్తారు. లైఫ్ స్టైల్ అంటే అడుక్కునేవాడు బతుకుతాడు, హోటలోడు బతుకుతాడు, రెస్టారెంట్ వాడు బతుకుతాడు, 5 star హోటల్ వాడు బతుకుతాడు, పెద్ద కంపెనీ ఉన్నాడు, అందరూ బతుకుతారు. నేను ఒక మేడం ఒక అబ్బాయిని అడుగుతుంటే చూసా అవుటింగ్లో, నువ్వు ఇంజనీరింగ్ 3rd year చేస్తున్నాడు, నువ్వు చెక్కు రాస్తావా, చెక్కు తీసుకుంటావా అని అడిగారు ఆవిడ. ఆ అబ్బాయికి అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైన తర్వాత యాటిట్యూడ్లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే చెక్కు తీసుకోవడంటే యూఆర్ ఆల్వేజ్ అన్ ఎంప్లాయీ. అంటే నీ బాస్ గోల్ కోసం మీరు వర్క్ చేస్తారు. అదే జీవితం కావాలనుకుంటే నీ గోల్ కోసం మీరు వర్క్ చేస్తారు. సో యూఆర్ ఇండిపెండెంట్ బిజినెస్, యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. సో లీడర్ హ్యాస్ టు పెర్ఫార్మ్ ఎవ్రీ డే. 1 or 2 persons, 1 or 2 న్యూ కస్టమర్స్, 1 or 2 న్యూ ఏజెంట్స్తో మాట్లాడుతూనే ఉండాలండి. ఎందుకంటే రిక్రూట్మెంట్లో మీరు 10 మంది చేస్తే ఆల్మోస్ట్ 80-90% మనం ఒకడో ఇద్దరు మిగులుతారు. ఆ ఒకరిద్దరు ఎత్తకాలంటే 10 మందిని రిక్రూట్ చేయాలి, 1 నెల 2 నెలలు టైం స్పెండ్ చేయాలి. సో యాజ్ అ లీడర్ యూ హ్యావ్ సమ్ ఎథికల్గా ఉండాలి. చాలామంది ఒక్కోసారి డిస్ప్యూట్స్ వస్తాయి. మన ఏజెంట్ లీడ్ మనం కన్వర్ట్ చేసుకుంటే మొత్తం గోల్డెన్ డక్ స్టోరీ అయిపోతుందండి. సో దీని మీద మీకు ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.